విలేజ్ బఫర్ జోన్లోకి యాడ్ అవుతుందని చెప్పేసి పేపర్లో అయితే నోటిఫికేషన్ వచ్చింది. దీన్ని కారణం చేత ఇక్కడ ఆందోళన చెందుతున్నటువంటి ఈ అపార్ట్మెంట్లో కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసినటువంటి బాధితులు ఉన్నారు. అంటే ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక ఆవేదనలో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అండగా నిలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వచ్చారు హరీష్ రావు, సబితేంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి, మాజీ సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే, ప్రస్తుతం ఉన్నటువంటి ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎమ్మెల్యే కూడా వచ్చారు. మాజీ గతంలో మూసీ రివర్ దానికి కూడా చైర్మన్గా పనిచేసినటువంటి పరిస్థితి. ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి ఈ యొక్క మధు పార్క్ అపార్ట్మెంట్ ఓనర్ ఒకరు అవుతున్నారు. అన్న నమస్తే. చెప్పండి, ఏంటి అసలు ప్రాబ్లం ఏంది, ఎందుకు ఈ సమస్య వచ్చింది? ప్లకార్డులతోటి మీరంతా రోడ్డు మీద కూడా నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. నా పేరు అజయ్ రెడ్డి అండి. మేము ఇక్కడ 15 ఇయర్స్ నుండి ఉంటున్నాము. ఈ 15 ఇయర్స్లో మాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ఒక లాస్ట్ 1 వీక్ బ్యాక్ మాకు న్యూస్ పేపర్లో నోటిఫికేషన్ అనేది వచ్చింది, లైక్ లీగల్ నోటీసు. ఏంటంటే ఎంపీఆర్ ఏ బ్లాక్, బి బ్లాక్ కలిసి ల్యాండ్ ఎక్విజిషన్లో వెళ్ళిపోతుందని మాకు ఒక లీగల్ నోటీస్ అయితే రిలీజ్ చేశారు. అది తెలివిగా మాకు ఇండివిజువల్ ఫ్లాట్లోకి అయితే రిలీజ్ చేయకుండా డైరెక్ట్ న్యూస్ పేపర్లో పబ్లిష్ చేసి ఇప్పుడు గవర్నమెంట్ ఏం రోల్ ప్లే చేస్తుందంటే మేము ఇది అసలు రిలీజ్ చేయలేదు, లీగల్ నోటీస్ అనేది మేము మా సైడ్ నుండి రాలేదు అంటే ఇది ఎవరు పుకార్లు ఎవరు పుట్టిస్తున్నారండి? మాది మేమే న్యూస్ పేపర్లో పబ్లిష్ చేసి పుకార్లు అయితే పుట్టించాం కదా. సో ఇదంతా తెలివిగా ప్లే చేస్తుంది గవర్నమెంట్ అంతా. రాయిలు వేస్తున్నారు, లైక్ ఈ పబ్లిక్ అనేది పిచ్చోళ్ళని చేయడానికి ఉన్నారు. మేమైతే అంత ఈజీగా ఈ డెసిషన్ని మేము అగ్రీ చేయము, ఖచ్చితంగా దీన్ని పోరాడతాం. మేము ఎంపీఆర్ అంతా యూనిటీ, ఒక 450 ఫ్యామిలీస్ ఇక్కడ ఉంటున్నాయి ఎన్నో ఏళ్ళ నుండి. అసలు ఏం ఫెసిలిటీస్ లేనప్పుడు ఇక్కడ ఇల్లు కొనుక్కొని మరి ఇక్కడ మేము నివసిస్తున్నాం. అలాంటిది మమ్మల్ని ఇప్పుడు కాల్ చేసేయండి వెళ్ళిపోండి అని అంటే ఇదెక్కడ అన్యాయం? గవర్నమెంట్ గాంధీ సరోవర్ పేరు మీద స్టాచ్యూను నిర్మిస్తాము అని అంటున్నారు. దీనికి 5,000 కోట్ల కూడా ఖర్చు పెట్టి నిర్మిస్తామని చెప్పేసి అంటే దీన్ని ఎలా చూడవచ్చు అంటారు? 5,000 కోట్లు అసలు గవర్నమెంట్ దగ్గర ఉన్నాయా అని నేను ప్రశ్నిస్తున్నాను. పైసలు ఇప్పుడు నేను కూడా చెప్తానండి, నా దగ్గర 10,000 కోట్లు ఉన్నాయి, నేను ఇది చేస్తాను అది చేస్తాను. నేను ఒక పని జరగాలంటే నేను 100 మాటలు చెప్తాను. అలాంటప్పుడు మాకు 5,000 కోట్లు ఉన్నాయంటే ప్రూవ్ చేయండి. అసలు ఒక ప్రాజెక్ట్ లేదు, లైక్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ లేదు, బ్యాంక్ అప్రూవల్ లేదు. 5,000 కోట్ల ప్రాజెక్ట్, 5,000 కోట్లతో నేను ఇదంతా డెవలప్ చేసేస్తాను అంటే పబ్లిక్ అయితే పిచ్చోలు కాదు. సో ఏం చేయాలనుకుంటున్నా ఒక మంచి ప్లానింగ్ ఉండాలి, ఏదైనా ఉండాలి. అలాంటిది ఫ్యామిలీస్ అనేది నష్టపోవద్దు. పబ్లిక్ అనేది మీకు ఓటేస్తుంది ఎందుకు? ఒక మంచి పని చేయడానికి. ప్రజల్ని వదిలేసి ప్రజల్ని హింసిస్తూ కఠినంగా వివరిస్తూ ప్రజలకి అన్నీ ఏ పని చేసినా కూడా దాంట్లో లైక్ ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తున్నాడు. మీకు నష్టపరిహారం కూడా ఇస్తామని అంటున్నారు కదా. మాకు వద్దండి నష్టపరిహారం. ఆయన చెప్పిన పని ఒక్కటి కూడా చేయలేదు. నష్టపరిహారం వద్దు, ఏమొద్దు. మమ్మల్ని ఉన్నది ఉన్నట్టు వివరిస్తే చాలా బాగుంటుంది. మమ్మల్ని సేవ్ చేయండి. మీడియా మిత్రులకు కానీ మిగతా పబ్లిక్ కానీ నేను దయచేసి తెలియజేస్తుంది ఏంటంటే మీకు చెప్పండి, మమ్మల్ని సేవ్ చేయండి. లైక్ ఈ పరిస్థితి మాకు ఇప్పుడు వచ్చింది, రేపు మీ ఫ్యామిలీస్కి రావచ్చు, మీ స్ట్రీట్కి, మీ కాలనీకి కూడా రావచ్చు. ఏదో ఒక డెవలప్మెంట్ పేరుతోని మీ ఇండ్లను కూడా నాశనం లైక్ వశించేసుకొని మీకు కూడా ఇంత ఇస్తామని చెప్పేసి ఫస్ట్ మిమ్మల్ని వెలగొట్టి దాన్ని డెవలప్మెంట్ చేయకుండా ఏ గవర్నమెంట్కి ఏం యూజ్ లేకుండా పనులు చేస్తున్నాడు. హైదరాబాద్ అనేది అందరూ ఉండే లైక్ అన్ని రిలీజియస్ మతస్థులు వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళని వదిలేసి లైక్ అంతా కాల్ చేసేస్తాను, అన్నీ చేసేస్తాను. ఇప్పుడు ఒక రిలీజన్ గురించి తీయొద్దు, కానీ గవర్నమెంట్ చేసే పనులన్నీ మాకు చాలా బాధాకరంగా ఉన్నాయి. ఏ పని చేసినా కొంచెం మీకు సీఎం పొజిషన్లో ఉన్నారంటే కొంచెం పక్కన తెలివి గల వాళ్ళతోనే పెట్టుకొని ఒక టీం ఏర్పరచుకొని ఏదైనా బాధ్యతగా నిర్వహిస్తే పబ్లిక్ అనేవాళ్ళు ఇంకో 2 ఇయర్స్లో మిమ్మల్ని రెస్పెక్ట్ అని ఇస్తారు సీఎం పొజిషన్లో ఉన్నందుకు. ఇలానే పిచ్చి పనులు చేస్తూ పబ్లిక్ ఇష్యూస్ క్రియేట్ చేస్తే ఆ సీఎం పొజిషన్ కాస్త మేము ఖచ్చితంగా తీయడానికి కూడా రెడీగానే ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి పక్కన తెలివైనటువంటి వారు లేరంటారా? ఐపీఎస్ వాళ్ళతో కాకుండా ఐఏఎస్ వాళ్ళతోని అతను ఒక టీం అనేది ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ డెవలప్మెంట్ చేయవచ్చు, ఏమేమి చేయవచ్చు అనేది వివరిస్తే మనకి మంచి డెవలప్మెంట్ కానీ బెటర్ రిజల్ట్స్ కానీ ఉంటాయి. అది వదిలేసి ఐపీఎస్ టీం వాళ్ళతోనే నేను ఇదే చేస్తాను అదే చేస్తాను అని పబ్లిక్ని బలవంతంగా పబ్లిక్కి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ పబ్లిక్కి అసలు ఎటువంటి పీస్ లేకుండా చేస్తున్నాడు గవర్నమెంట్. అంటే చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా పేరు మీద అవినీతిగా కట్టుకున్నటువంటి అక్రమాలను కూల్చేస్తామని చెప్పేసి కూల్చేసినటువంటి పరిస్థితి చూసాం. ఇది మీకు సంబంధించినటువంటి ల్యాండ్, ఈ ల్యాండ్ ఏదైనా బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్ జోన్లో కానీ ఉందా? దీనికి ఈ ల్యాండ్
బఫర్ జోన్ ఎఫ్టీఎల్ అనేది వాళ్ళు అప్పటికప్పుడు డిసైడ్ చేసేస్తారండి. ఇప్పుడు వాళ్ళకి అవసరం ఉందనుకోండి, ఇది ఎఫ్టీఎల్ లోపలికి వేసేస్తారు. ఇంకేదైనా వాళ్ళ జియోలు కానీ ఇంకేమైనా కానీ అమలు పరచుకోవాలని అనుకుంటే నైట్కి నైట్ వాళ్ళు చేంజ్ చేసేసుకుంటారు ఏదైనా వాళ్ళ రూల్స్కి తగ్గట్టు. అంటే అధికారంలో ఉంటే లైక్ ఎంత దౌర్జన్యం అనేది చేయొచ్చా? అలా అంటే మా పట్ల కూడా ఒక అధికారం అనేది ఇవ్వండి, మేము కూడా మాకు తగ్గట్టు మేము చేసుకుంటాం. అధికారం ఉన్నది ప్రజలకి సేవ చేయడానికి, అంతే తప్ప దౌర్జన్యం చేయడానికి కాదు. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు అన్నది బఫర్ జోన్ అయినా ఎఫ్టీఎల్ అయినా ఏదైనా సరే, ఇప్పుడు నేను చేంజ్ చేయాలనుకుంటే రాత్రి నేను దాన్ని చేంజ్ చేయొచ్చు. సో పబ్లిక్ అనేది గవర్నమెంట్కి బెనిఫిట్ చేయాలి. ప్రత్యామ్నాయంగా మీకు ఇలాంటి అపార్ట్మెంట్ ఎక్కడైనా కట్టిస్తామనంటే వెళ్తారా మీరు? లేదు, అసలు వెళ్ళమండి. ఇప్పుడు గవర్నమెంట్ కట్టించే భవనాలు ఎలా ఉంటాయో పబ్లిక్ అందరు తెలిసింది. ఆల్రెడీ టీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ కట్టించి చాలా బాగా ఇచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ద్వారా అయితే మాకైతే నమ్మకం లేదండి. ఏం చెప్పాలనుకుంటా సూటిగా చెప్పాల్సింది ఏమనుకుంటున్నా అంటే మా ఎంపీఆర్ మాకు వదిలేసేయండి, మాకు ఎటువంటి డెవలప్మెంట్ వద్దు, ఏమొద్దు. సేవ్ ఎంపీఆర్.